సూర్యాపేట మండలం, సూర్యాపేట జిల్లా. రేవంత్ రెడ్డి గారు గెలిచినాక, సీఎం అయినాక ప్రజాపాలనలో ఎక్కడ లేని స్పందన వచ్చింది. మా ఊళ్ళో కూడా చాలా స్పందన వచ్చింది. చాలామంది ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకోరు. ఎక్కువ శాతం ఇందిరా మిల్లుల కోసం అప్లికేషన్ పెట్టుకోరు జనాల ఆ గ్యారెంటీలు అమలు కోసం. ఇప్పుడు 6 గ్యారెంటీల కోసం 2 గ్యారెంటీలు, బస్సు ఉచిత ప్రయాణం, జనాలలో బాగా స్పందన వచ్చింది. చాలామంది రేవంత్ రెడ్డి గారు పాలన బాగుందని మెచ్చుకుంటారు. జనాలు కూడా బాగా స్పందిస్తారు. ఇందిరా మిల్లులు, మెయిన్ ఇందిరా మిల్లులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే రామారంలో, మా రామారావు ఊళ్ళే. అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 240 ఇల్లు వచ్చినాయి ఇదే రామారానికి. ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు, 2 గ్యారెంటీలు అయినాయి. ఈ మధ్య 2 అవుతున్నాయి. ఈ నెల వరకు అన్ని గ్యారెంటీలు అమలవుతున్నాయి. ఇక్కడ ప్రజాపాలన మా సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారి ఇంటికి దగ్గర ప్రజా దర్బార్ నడుస్తుంది. ప్రతిరోజు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క జనాలు, ఎక్కలేని జనాలు ఫుల్, రోజు 100 మంది వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటారు. మళ్ళీ సార్ కూడా ఎమ్మడే అధికారులకు ఫోన్ చేసి ప్రతి ఒక్క పరిష్కారం చేపిస్తున్నారు. ప్రతి ఒక్క దాని సమస్యకు జనాలు బాగా స్పందన ఉంది 6 గ్యారెంటీల మీద. ఇప్పుడు ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ 15 గెలుస్తున్నాయి, 14 నుంచి 15 గెలుస్తున్నాయి. కంపల్సరీ గెలుస్తాం. రాహుల్ గాంధీ పీఎం అవుతాడు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇద్దరు నాయకులు ఉండడం వల్ల సమస్య తేడా వచ్చింది. మళ్ళీ అందులో డబ్బుల విషయంలో కూడా తేడా వచ్చింది. దామోదర్ గారు డబ్బులు పంచలేదు, ఎవరికి లేదు. స్వచ్ఛతంగా కార్యకర్తలే పనిచేసి ఆ ఓట్లు వేయించారు. అంత మాత్రం ఓట్లు డబ్బులు కోసం వేలు ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకుంటారు. కానీ మా కాడ పైసలు లేవు. జనాలల్లో పేరుకే ఆ ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు, టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తేడా ఏంది? దళిత బంధు మా ఊళ్ళో పెట్టిర్రు. దళిత బంధు ఎవరికి ఇవ్వలే, ఇస్తామని ఆశ పెట్టిరు ఎలక్షన్ ముందట. ఎందుకంటే ఓట్ల కోసం ఓట్లు ఆపుకోవాలి, మా పార్టీలో ఉండాలని ఓట్ల కోసం పెట్టారు. కానీ వాళ్ళు ఏ స్కీములు కూడా అంత ఫ్రాడ్ జరిగినాయి. చాలా దళిత బంధులా కొన్ని ఏరియాలో ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు ముందుగా. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా తీసుకోలే. కాంగ్రెస్ రాజశేఖర పాలన అందరికీ సంక్షేమాలు అందినాయి. ఇదే ఆరోగ్యశ్రీ, ఇదే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కనీసం ఒక్కరు కూడా వర్తించలే. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు తేడాది. జనాలకు, ప్రతి ఒక్క జనానికి, ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులోకి వస్తాయి అమ్మలు. ఇంతమందికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందింది? మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క సీసీ రోడ్లు పోయలేదు, ఏమి చేయలేదు. కాకపోతే దళిత రైతు బంధు ఒక్కటే ఇచ్చారు తప్ప ఏది ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక రైతు బంధు వేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటుంది. దాని మీద మీ స్పందన? ఇస్తారండి. గెలిచి 50 రోజులు కాలే, నిండా 10 సంవత్సరాల నుండి కేసీఆర్ విద్యార్థులకు ఉద్యోగాలు వేస్తానని ఇవ్వలేదు. కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదండి. ఇక్కడ ఒక చనిపోయిన వాళ్ళు, కొత్త వాళ్ళు 9 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక కొత్త పింఛన్ రాలే. వితంతులు ఒక 2-3 చనిపోయి మా ఊళ్ళే, ఇంతవరకు వాళ్ళకి పింఛనే రాలేదు. వాళ్ళు ఎన్ని అప్లికేషన్ పెట్టుకున్నా ఆ సైట్ ఓపెన్ కావట్లేదు. పాత వాళ్ళకే వచ్చినాయి పింఛన్లు, కానీ కొత్త పింఛన్లు ఎవరు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు సీనియర్ నాయకులుగా మీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కానీ మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? అందరికి తెలుసండి, ఇందిరా మిల్లులు, ఈ ప్రజాపాలనలో ఇందిరా మిల్లులు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని జనాలకు తెలుసు. వేరే పార్టీలు ఏ ఇల్లు ఇవ్వాల 200 అప్లికేషన్లు వచ్చినాయి. పోయినసారి బీఆర్ఎస్ వాళ్ళు ఇందిరా మిల్లు మన గృహలక్ష్మి పథకం పెడితే 90 మంది అప్లికేషన్ పెడితే 25 మందికి సెలక్షన్ చేసుకున్నారు. ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకే సెలక్షన్ చేసుకున్నారు. ఈ అందరికి జనాలకు తెలిసిపోయింది. కాంగ్రెస్లే మళ్ళీ మనకి ఇల్లులు వస్తాయి, మళ్ళీ పథకాలు వస్తాయి. సిలిండర్లు అయినా, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అయినా, బస్సులైనా కాంగ్రెస్ ప్రభుత్వాలే మనకు అమలు అవుతాయి అని చెప్పి జనాలకు బాగుంది. మా కాడ మన్నా కూడా అంత పైసలు ఇవ్వకుండా మేము 200 ఒక లీడ్ ఇచ్చాం.
రాబోయే ఎలక్షన్లో ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు మీ గ్రామంలో దళిత బంధువు కానీ, బీసీ బంధువు కానీ, అట్లాగనే మీ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు ఎలాంటి ప్రోత్సహిస్తారు? దళిత బంధు ఎవరికి ఇవ్వలేదండి. బీసీ బంధు కూడా ఇద్దరికి ఇచ్చిర్రు. ఆ ఇద్దరు కూడా లేనోళ్ళు కాదు, ఉన్నోళ్ళకి ఇచ్చిర్రు. అది కూడా వాళ్ళ సొంత దగ్గర ఉన్న వాళ్ళకి ఇద్దరికి రాసుకున్నారు. సర్పంచ్ ఒక ఆయన, ఇంకొక ఆయన, వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఇచ్చుకున్నారు. ఒక్కరు కూడా ఇవ్వలేదు. అందరు నిరాశపడి ఊరు. చదువుకున్న పిల్లగాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఊపిరే తిరుగుతారు. జనాలు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని తిరుగుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ఉద్యోగాలు వేస్తాడు. వాటికే ప్రిపేర్ అవుతారు చాలా యువకులు. ఎగ్జామ్ల కోసమే వెయిట్ చేస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ గ్రామంలో అంటే సంక్షేమ పథకాలు మీ ప్రజలకు అందుబాటులో వచ్చినాయా? ఏం రాలేదు. నేను ఒకటే ఇచ్చిర్రు. చెప్తే దళిత బంధు తప్ప, మన రైతు బంధు తప్ప ఎలాంటి సంక్షేమాలు రాలే. ఆ మిషన్ భగీరథ అని పెట్టిర్రు. అవి కూడా పాత కలెక్షన్కి ఇస్తే పైపులు పలిగిపోతున్నాయి, ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. ఏం రాలే. వేస్ట్ పైసలు జనాల సొమ్ము వేస్ట్ చేసినాయి. అవి ఉట్టినే వాళ్ళకి జీతాలు ఇచ్చిన వేస్ట్, ఆ పైప్ లైన్ల వేస్ట్, కొన్ని కోట్ల ఖర్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది కాబట్టి ఒకవేళ పార్టీ ఆదేశిస్తే మీరు సర్పంచ్గా చేస్తారు? దామోదర్ రెడ్డి గారు ఎవరు సూచిస్తే వాళ్ళకే. దామోదర్ రెడ్డి గారు నన్ను నిలబడకుండా నేను నిలబడతా సర్పంచ్కి, లేకపోతే ఆయన గారు దామోదర్ రెడ్డి గారు ఎవరికి చెప్తే వాళ్ళకి పనిచేస్తాం. గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం. అందరూ కలిసి ఆశీర్వదించి నిలబడమని చెప్తే నిలబడతాం. వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. మేము ఇప్పటికి బీఆర్ఎస్ అధికారం లేకున్నా ఉన్నా, మేము అధికారం లేకున్నా 9 సంవత్సరాలు జనాలతోనే తిరుగుతున్నాం. జనం కోసం పనిచేస్తున్నాం. ప్రతి ఆపద కష్టం వచ్చినా మేమే పోతున్నాం. కానీ మీరు కాకుండా ఇంకెవరైనా సర్పంచ్గా ఏర్పాటు చేస్తే వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎలాంటి చేస్తాం, సపోర్ట్ చేస్తాం, గెలిపించుకుంటాం. మరి జనాలకే ఉపయోగపడే పనులే చేయమంటాం, చేపిస్తాం, దగ్గర నుండి చేపిస్తాం. అలాంటి విషయంలో ఏమి తేడా లేదు. అందరు కలిసి చేస్తాం, కలిసిపోతాం. కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెట్టుకుంటాం.